ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్త కోటికి భవ్య స్వాగతం. మంచు కొండలను తన నివాసంగా చేసుకున్న పరమశివుడు మంచులాంటి మనసుతోనే కనిపిస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు మంచు కంటే చల్లగా కరిగిపోతాడు. కొండంత దైవమై కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. అలా ఆ స్వామి ఉమామహేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకునే క్షేత్రం చిత్తూరు జిల్లా పరిధిలోని టి రాచపల్లిలో కనిపిస్తుంది. ప్రకృతి మాత ఒడిలో పరిమళించే కుదురైన ఈ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంకనా కైలాసమువో అతని పాదము చందన వెలిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చారిత్రకంగా ఆధ్యాత్మికంగా ఎన్నో విశేషాలను సంతరించుకుని కనిపిస్తుంది. ఎంతోమంది రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినప్పటికీ విజయనగర రాజులు ఎక్కువగా ప్రభావితం చేశారనే అనాలి. వారి కాలంలో జరిగిన చారిత్రక నిర్మాణాలు, ఆలయాలు చిత్తూరు ప్రాంతానికి మణిమకుటమై నిలిచాయని చెప్పచ్చు. చిత్తూరు జిల్లా పరిధిలో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు తమ వైభవాన్ని చాటుతూ కనిపిస్తాయి. విస్మయాలను చేసే అలనాటి విశేషాలను వినిపిస్తూ ఉంటాయి. ఆత్మీయంగా పరుచుకున్న అందమైన ప్రకృతితో పచ్చదనాన్ని పచ్చల పతకల్లా ధరించినట్టుగా చిత్తూరు ప్రాంతం కనిపిస్తుంది. అలాంటి చిత్తూరు జిల్లా పరిధిలో గుర్రంకొండ మండలంలోని ఈ ఆలయంలో ఉమాసహితుడైన మహేశ్వరుడు అలరారుతూ కనిపిస్తాడు. టి రాచపల్లిలోని ఉమామహేశ్వర ఆలయానికి చేరుకునే దారి మొత్తం ఆహ్లాదాన్ని పరుచుకుని కనిపిస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండలను తడుముతూ వెళ్లే నీలి మబ్బుల నీడలు, అలసట తెలియకుండా కబుర్లు చెప్పే చల్లని గాలి ఒక చిత్రమైన అనుభూతిని మనసుకి కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాయి. అందువలన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరింత ఉత్సాహభరితంగా ఉల్లాసపూరితంగా కొనసాగుతుంది. అయితే ప్రధానమైన రహదారికి కొంత దూరంలో నిర్జన ప్రదేశాలు ఎక్కువగా తారసపడే ఈ ప్రదేశంలో ఉమామహేశ్వరుడు కొలువై ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాదాపు కనుచూపు మేరలో ఎటువైపు చూసినా కొండలను, గుట్టలను తప్ప మరో దృశ్యాన్ని పరిచయం చేయని ఈ ప్రాంతంలో టి రాచపల్లి గ్రామం మాత్రమే కాస్త సందడిగా కనిపిస్తుంది. ప్రధానమైన రహదారికి పక్కనే ఉమామహేశ్వర ఆలయం అలరారుతోంది. కుదురైన శిల్పాలతో కూడిన 3 అంతస్తుల సుందరమైన గోపురం భక్తి భావాలను వెదజల్లుతున్న భావనను కలిగిస్తుంది. పంచకలశాలు పరవశంతో పరమశివుడిని కీర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. భగవంతుడు కొండపై కొలువైన, కొండ గుహలలో సేద తీరిన,
అడవులలో మారుమూల ప్రాంతాలలో ఆవిర్భవించిన ఆయన జాడ తెలుసుకుంటూ ఆనవాళ్లు పట్టుకుంటూ భక్తులు ఆ ప్రదేశాలకు చేరుకుంటూనే ఉంటారు. తమ శక్తి కొద్దీ, తమ భక్తి కొద్దీ ఆ దేవుడిని సేవిస్తూనే ఉంటారు. అలా భక్తులను దూర ప్రాంతాల నుంచి రప్పించుకునే సదాశివుడు సన్నిధానమే ఉమామహేశ్వర ఆలయం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్యలో నిర్మితమైన ఈ ఆలయం ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కొబ్బరి చెట్లు వింజామరాలై స్వామివారిని సేవిస్తున్న భావన కలుగుతుంది. చల్లని గాలికి గోపురంపై సమావేశమైన పావురాలన్నీ పరమశివుడి లీలా విశేషాలను గురించి చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాజగోపురం ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి నమస్కరించుకుని భక్తులు ముందుకు కదులుతారు. శివుడు శివగణాలతో కూడిన ప్రతిమలతో వర్ణరంజితమైన గోపురం చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గోపురాన్ని దాటుకుని లోపలికి అడుగుపెడితే అందమైన ముఖమంటపంతో కూడిన ఉమామహేశ్వరుడి గర్భాలయం కనిపిస్తుంది. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః, శ్మశాన సంచార భైరాగి పిశాచగణాలకధిపతి. ముఖమంటపం పైభాగంలోని తోరణ మందిరంలో నందీశ్వరుడితో పాటు కొలువైన శివ కుటుంబం కనువిందు చేస్తుంది. ఇరువైపులా గణపతి, అమ్మవారితో పాటు ఇతర దేవతామూర్తుల ప్రతిమలు భక్తి భావాలు చిలకరిస్తాయి. గర్భాలయ విమాన గోపురాన్ని కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలతోనూ ఇతర దేవతా గణంతో కూడిన ప్రతిమలను మలచిన విధానం ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు నిలిచి ఉండగా అందంగా తీర్చిదిద్దిన పానవట్టంపై ఉమామహేశ్వరుడు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాడు. ఆద్యంతరహితుడైన ఆ స్వామి దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తూ ఉంటాడు. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. సాధారణంగా సదాశివుడు తన దివ్యలింగాన్ని ప్రతిష్ఠించిన వారి పేరుతోనూ, తొలిసారిగా తనని పూజించిన వారి పేరుతోనూ, లేదంటే తన ఆవిర్భావానికి కారణమైన వారి పేరుతోనూ పిలువబడుతూ ఉంటాడు. స్థల మహత్యాన్ని అనుసరించి కొన్ని ప్రాంతాలలో ఆయన ఉమామహేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. అలా ఉమామహేశ్వరుడిగా ఆ స్వామి కొలువైన క్షేత్రాలు, తీర్థాలు ఎంతో ప్రసిద్ధమైనవిగా అలరారుతూ ఉన్నాయి. అదే పేరుతో స్వామివారు ఇక్కడ తన భక్తులను అనుగ్రహిస్తూ ఉండడం విశేషం. గర్భాలయంలో అందంగా తీర్చిదిద్దిన పానవట్టంపై ఉమామహేశ్వరుడి దివ్యలింగం దర్శనమిస్తుంది. బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివలింగం ఇది. బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివలింగం మరింత విశేషమైనదిగా, మహిమాన్వితమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రకమైన శివలింగ దర్శనం వలన, ఆరాధన వలన సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఆపదలు తొలగిపోయి ఆయురారోగ్యాలు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నాయి. అనునిత్యం ఇక్కడి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి సోమవారం రోజున అమావాస్య, పౌర్ణమి తిథులలోనూ పర్వదినాలలోనూ పంచామృతాలతో అభిషేకం జరుపుతారు. ప్రత్యేకమైన పూజలు, సేవలను నిర్వహిస్తారు. సోమవారం, మాస శివరాత్రి, ప్రదోష వేళలో భక్తులు గర్భాలయంలోని స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశముంటుంది. అయితే అందుకు తగిన రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఆది దంపతులను వేరువేరుగా దర్శించలేము. వారి పేర్లను కూడా విడదీసి పలకలేము. పార్వతీ పరమేశ్వరులు, దుర్గా మల్లేశ్వరుడు, ఉమామహేశ్వరుడు వంటి నామాలే అందుకు నిదర్శనం. ఒకరిని విడిచి ఒకరు కొలువైన క్షేత్రాలు దాదాపుగా కనిపించవు. అలా ఇక్కడ మహేశ్వరుడి సన్నిధిలోనే అమ్మవారు ఉమాదేవిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् ఇదే ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అమ్మవారు ఉమాదేవిగా దర్శనమిస్తుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. విశాలమైన నేత్రాలతోనే విశ్వరక్షణ చేసే అమ్మవారు పెద్ద ముత్తైదువుగా నుదుటిన కుంకుమ బొట్టు ధరించి కనిపిస్తుంది. ఆ తల్లికి ఎదురుగా కూర్మపీఠ శ్రీచక్ర మేరు ఉంటుంది. ప్రతి మంగళ శుక్రవారాలలో అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపిస్తుంది. పార్వతీదేవి అనేక రూపాలలో, అనేక నామాలతో తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడి ఐశ్వర్య స్వరూపాన్నే ఉమాదేవిగా ఆరాధించడం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఉమామహేశ్వరులు ఈ లోకానికి ఆది దంపతులు. అన్యోన్యతకు, ఆదర్శానికి వారు అసలు సిసలైన నిర్వచనం. లోక కళ్యాణం కోసం జరిగిన అసుర సంహారంలో స్వామివారికి అమ్మవారు సహకరించిన సంఘటనలు, సందర్భాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. అందువలన స్వామివారితో పాటు అమ్మవారిని దర్శించినప్పుడే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని చెబుతారు. ఓకార, అకార, మకారములను కలిగినదే ఉమా. ఓంకారాన్ని పలకడం వలన ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఉమా అనే నామాన్ని స్మరించడం వలన కూడా అదే విధమైన ఫలితాలు కలుగుతాయనేది మహర్షుల మాట. శంకరా శివ శంకరా ఈ జన్మనీకే అంకితం. శంకరా శివ శంకరా నిన్ను పూజించుటయే నా సొంతం. సౌరాష్ట్రదేశే విశదే తీరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం. భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. తం సోమనాథం శరణం ప్రపద్యే. అలాంటి ఈ నామానికి గల విశేషాన్ని గురించిన ప్రస్తావన మనకు ఉపనిషత్తులలో కనిపిస్తుంది. బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన ఉమాదేవిని ఆరాధించడం వలన సకల పాపాలు, సమస్త దోషాలు తొలగిపోతాయనే విశ్వాసం అనాది నుంచి కనిపిస్తుంది. అమ్మవారు సర్వమంగళ. ఆ తల్లిని పూజించడం వలన సంతాన సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు భావిస్తుంటారు. పసుపు కుంకుమలు, చీర సారెలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. అందువలన భక్తులు
ఆ తల్లికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేస్తూ ఉంటారు. పూలు, పండ్లు, చీర సారెలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి విశాల నేత్రాల నుంచి ప్రవహించే కారుణ్యమే తమని చల్లగా కాపాడుతూ ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు. ఉమామహేశ్వరుడు కొలువైన ఈ ఆలయం విస్తీర్ణం పరంగా చిన్నదిగా కనిపించినప్పటికీ ఉపమందిరాలు చాలానే కనిపిస్తాయి. ఉపమందిరాలలో దక్షిణామూర్తి, కాలభైరవుడు, చండీశ్వరుడు, లింగోద్భవమూర్తి, వరసిద్ధి వినాయకుడు, విష్ణు, దుర్గా, ధ్యానాంజనేయుడు, నవగ్రహాలు కనిపిస్తాయి. కృష్ణశిలతో మలచబడిన ఈ మూర్తులలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో వరుసగా ఏర్పాటు చేయబడిన ఉపమందిరాలలో దక్షిణామూర్తి మందిరం కూడా కనిపిస్తుంది. పరమశివుడి జ్ఞానమయ రూపమే దక్షిణామూర్తి అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒక మర్రి చెట్టు కింద కూర్చుని బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నట్టుగా స్వామి దర్శనమిస్తూ ఉంటారు. కుడి చెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకాన్ని ధరించిన దక్షిణామూర్తి శివశక్తుల సమైక్య రూపంగా పూజించబడుతోంది. అన్ని దుఃఖాలకు మూలమైన అజ్ఞానం దక్షిణామూర్తి ఆరాధన వలన తొలగిపోతుందనేది పురాణవచనం. ఇక ఇదే వరుసలో మనకి చండీశ్వరుడి మందిరం దర్శనమిస్తుంది. ప్రాచీన కాలం నాటి శివాలయాలలో మనకి చండీశ్వరుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. బాల్యం నుంచే చండీశ్వరుడికి శివభక్తి ఎక్కువ. వేదాలు, శాస్త్రాల పట్ల పూర్తి పరిజ్ఞానం ఉన్న ఆయన గోవులను కాయడానికి ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. అడవిలో ఆయన ఇసుకతో శివలింగం చేస్తే గోవులు దానిపై పాలధారలు కురిపించేవి. పాలు వృధా అవుతున్నాయని భావించిన ఆయన తండ్రి సైకత శివలింగాన్ని కాళ్లతో చెదరగొడతాడు. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన చండీశ్వరుడు తన తండ్రి 2 కాళ్లను నరికేస్తాడు. చెదిరిపోయిన శివలింగాన్ని చూసి ఆయన దుఃఖిస్తూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఇకపై తన ఆలయాలలో అతనికి కూడా స్థానం ఉంటుందని అంటాడు. తనకి సమర్పించిన నైవేద్యాలు తన తరువాత స్వీకరించే అర్హత అతనికి మాత్రమే ఉందని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ పక్కనే ఉన్న మరో మందిరంలో కాలభైరవస్వామి పూజలందుకుంటూ ఉంటాడు. శివుడి హుంకారం నుంచి అవతరించినవాడే కాలభైరవుడు. శివాంశతో అవతరించిన కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలను తుంచుతాడు. స్వామివారి అవతారం భయాన్ని కలిగించేదిగా ఉన్నప్పటికీ శివభక్తులకు ఆయన శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. సునక వాహనాన్ని కలిగిన కాలభైరవుడు చాలా శైవక్షేత్రాలలో క్షేత్ర పాలకుడిగా కనిపిస్తాడు. ఇక్కడ కూడా ఆయనే క్షేత్ర పాలకుడని చెబుతారు. ఇక కార్యసిద్ధిని కలిగించే గణపతి, ఆయురారోగ్యాలను ప్రసాదించే అభయాంజనేయుడిని, హంస వరాహ రూపాలతో కూడిన లింగోద్భవ దృశ్యాన్ని గుర్తుచేసే లింగోద్భవ మూర్తిని ఇక్కడ చూడొచ్చు. నవగ్రహ దోషాలతో ఇబ్బందులు పడుతున్నవారు తమ దోషానికి తగిన పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. ఇక ఇదే సన్నిధానంలో నాగ ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సర్ప భయాలు, సర్ప దోషాల కారణంగా బాధలు పడుతున్నవారు ఇక్కడ అందుకు సంబంధించిన పూజలలో పాల్గొంటూ ఉంటారు. భక్తుల మనోభీష్టం మేరకు కొన్ని క్షేత్రాలలో శివుడు స్వయంభూగా ఆవిర్భవిస్తే మరికొన్ని ప్రదేశాలలో స్వామివారిని అనునిత్యం సేవించడం కోసం భక్తులే ఆలయాలను నిర్మిస్తూ వెళుతున్నారు. అలా
భక్తుల సంకల్ప బలం నుంచి రూపుదిద్దుకున్న ఆలయం ఇది. ఒక భక్తుడు ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించాలనుకోవడం, అందుకు గ్రామస్తులు తమ సహాయ సహకారాలను అందించడంతో ఇక్కడ ఈ ఆలయం ఆవిష్కృతమైంది. 2010లో ఇక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అప్పటినుంచి నిత్య పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. మహాశివరాత్రి, దసరా నవరాత్రులు వంటి పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతర దేవీ దేవతలకు సంబంధించిన విశేషమైన తిథులలోనూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతున్న ఈ ఆలయ దర్శనం మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మికపరమైన అనుభూతిని అందిస్తుంది. ఉమామహేశ్వరులు కొలువైన ఈ క్షేత్రంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. అభిషేకాలు, అలంకరణల అనంతరం అర్చనలు మొదలవుతాయి. రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి తిరుపతికి రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి స్థానిక వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. చిత్తూరు నుంచి బస్సులలో, ఇతర వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. శివ అనే 2 అక్షరాలు సమస్త పాపాలను నశింపచేస్తాయి. ఉమా అనే 2 అక్షరాలు సమస్త దోషాలను దగ్ధం చేస్తాయి. ఆది దంపతుల అనుగ్రహమే జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, గండాలను దాటిస్తూ గమ్యానికి చేరుస్తుంది. అలాంటి ఉమామహేశ్వరులు కొలువైన ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.